హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. భోగి వీడియో అయితే ఇంతవరకు నేను పబ్లిష్ చేయలేదు. ఈరోజైతే పబ్లిష్ చేస్తాను. మా అత్తగారి ఇంట్లో చేసుకున్నాం అనమాట భోగి అయితే. ఆ వీడియోని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఇదొచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి వెనక ఉండేదండి హౌస్. వీళ్ళు కూడా మనోళ్ళే. సో ఆంటీ ఉండి జాంకాయలు పైనుంచి చూసానమాట. మిద్ది మీద నుంచి చూస్తే బాగా బాగా పండున్నాయన్నమాట. భలే కనిపిస్తున్నాయి అసలు. కొన్నేమో చిలక కొట్టేసినవి, ఉడత కొట్టేసినవి అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సరే వెళ్ళి కోసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట కిందకైతే. ఇంకా మా అత్తయ్యని అడిగితే పద వెళ్దాం తీసుకెళ్తానని చెప్పి తీసుకొని అయితే వచ్చింది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనండి, లైక్ ఊర్లో ఉన్నప్పుడు అందరు ఫ్యామిలీస్ కలిసేవాళ్ళు అనమాట. ఫెస్టివల్స్కి అట్లా అందరం వెళ్ళేవాళ్ళం కదా. అక్కడ ఉండే జామ చెట్టు చిన్న చెట్టే, కానీ ఎక్కి కోసుకొని తినేసేవాళ్ళం అనమాట. ఆ రోజులు చాలా బాగా అనిపించేవండి. రిలేషన్స్ కూడా అంత మంచిగా ఉండేవి అసలు. అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కానీ అసలు ఆ జాంకాయలు కోసుకొని అట్లా తినేవాళ్ళం అనమాట. నాకైతే అలాగే అనిపించింది. ఈ చెట్టు అయితే కొంచెం పెద్దది, అండ్ ప్లస్ ఇప్పుడు ఎక్కాలన్నా భయం వేస్తుంది. మరి అప్పుడు ఎలా ఎక్కేసామో ఏంటో కానీ ఇప్పుడైతే భయం వేస్తుంది. కాయలు చూసారా ఎలా ఉన్నాయో. అంటే మరి టూ మచ్ స్వీట్ అయితే లేవు, కానీ నార్మల్గా బాగున్నాయి అనమాట. నాకైతే భలే నచ్చి ఇదిగోండి ఈ కర్రలు తీసుకొని ఇంకా నానమ్మ మనవరాలు ఇద్దరు కోస్తున్నారు. ఇద్దరు ఆంటీ అనమాట. చూసారా ఎంత స్లిమ్గా ఉంది ఈ ఆంటీ అసలు. మనకంటే చాలా పెద్దదనమాట. అయినా చూసారా ఎంత చక్కగా ఉందో ఆంటీ. నాకు భలే నచ్చేసింది. అండ్ ఇక్కడ ఇద్దండి కాయలు కోసుకొని ఇక బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి మా అత్తయ్య గారికి ఆ శారీ బరువుగా ఉంది, పట్టు లాంటిది తీసుకున్నాం ఆర్ఎస్ బ్రదర్స్లో, నచ్చలేదని. అదైతే ఇక నచ్చలేదు కదా అని చెప్పేసి ఎట్లా మళ్ళీ శారీస్ తీసిద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఇదేదో ఒక షాప్కి అయితే తీసుకొచ్చింది. ఇది కూడా తెలిసిన వాళ్ళ షాపే. సో తీసుకొని అయితే వచ్చింది ఇక్కడ తీసుకుందామని. ఇంకెలాగో వచ్చాం కాబట్టి మా మామయ్య గారికి పంచెలు అవి కూడా తీసుకున్నాను అనమాట. శారీస్ అయితే లో బడ్జెట్లో ఉన్నాయండి. అవే తీస్తూ ఉంది అన్నీ కూడా. అంటే లైక్ ఎక్స్పెక్ట్ చెయ్యము 1000 బిలోలో కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయన్నమాట. ఏవో కొన్ని కోటాలో సంథింగ్ తీసింది. అంటే మ్యాక్సిమం ఎంత రేంజ్ అంటే చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. 1500 2000 రూపీస్లోనే మంచి మంచి శారీస్ అండి. అలా ఒక 3 శారీస్ అయితే చూసి తీసుకుంది. నాకు కూడా ఈ శారీ ఎందుకో భలే నచ్చేసిందండి. ఈ మధ్య శారీస్ బాగా నచ్చుతున్నాయి. కట్టను కదా ఎక్కువ, అందుకే వాడి జోలికి అసలు నేను వెళ్ళను అనమాట. ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉందేంది శారీస్లో అని చెప్పి అనిపించింది నాకు. నాకేంటంటే వీటికి మళ్ళీ బ్లౌజ్ కుట్టడము, అబ్బా అన్నీ మ్యాచ్ చేయాలి, ఫాల్స్, ఇవన్నీ హెడేక్లా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ చూడండి, సింపుల్గా మనం అమెజాన్లో తీసుకున్నాం. ఇది 700 ఏమో అంతే, ఆ రేంజ్లో వచ్చేసింది ఈ డ్రెస్ అయితే. అన్నీ దుప్పట, ట్రౌజర్ అన్నీ వచ్చేసాయి కదా మంచిగా. అదే ప్యాంట్ అన్నీ వచ్చేసాయి కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. వీటికి ఏంటంటే కొంచెం హంగామా ఎక్కువ అనిపిస్తుంది శారీస్కి, వాటిని క్యారీ చేయలేమేమో అనిపిస్తుంది అనమాట నాకైతే. ఈ డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎంతమంది అడుగుతున్నారు ఈ టైడై ప్రింట్ అయితే. మొత్తానికి ఇస్తాను ఈరోజు లింక్, కమెంట్స్లో కూడా పెడతాను, నచ్చితే తీసుకోండి. ఈ శారీ అయితే నాకు నచ్చింది. మరి తీసుకున్నానా లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇద్దరు మా అత్తయ్య అయితే షాప్ మొత్తం కదిలిచ్చేస్తుంది అనమాట. నేను తెచ్చింది పట్టుదే కదా, మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ పట్టువి అలాంటివి తీసింది. ఫైనల్గా ఇదిగోండి ఇది చూడండి. ఇవేదో సంథింగ్ పేర్లు అయితే నాకు తెలియదండి. కోటాలో ఏదో తీసింది ఒకటి, ఇంకా జైపూర్ కాటన్ అని ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి. నాకు పేర్లు అయితే తెలియదు అసలు. అయితే శారీస్ అయితే నచ్చాయన్నమాట నాకు కూడా. అంటే ఏం లేదు, డైలీ వేర్గా కూడా కట్టేయచ్చు. మళ్ళీ అవి బీరువాల్లో పెట్టడం ఇష్టం లేక అంతే. అండ్ డైలీ కట్టేసుకున్నప్పుడు వెయిట్ కూడా ఉండవు కదా, ఇవి ఈజీగా క్యారీ చేసేయచ్చు అని చెప్పి అనింది. సరే ఇంకెందుకు, వాళ్ళకి నచ్చింది తీసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారుగా అని చెప్పేసి ఇక నేనైతే మీకు నచ్చింది తీసుకోమని చెప్పాను. అలా కొన్ని శారీస్ అయితే తీసుకుందనమాట. చూడండి డిఫరెంట్గా బార్డర్స్ అయితే సిల్వర్ బార్డర్. నాకు ఈ గ్రీన్ కూడా బాగా నచ్చిందనమాట. అయితే ఈ కలర్ ఉంది నాకు అనింది. అయితే ఆ బ్లూ తీసుకోమని చెప్పాను. ఇంకా అది ఉంది కదా, అది తీసుకోండి అని చెప్పాను అనమాట. సో అట్లా మొత్తానికి అవి సరిపోలేదు, ఇంకా తీపిస్తూ ఉన్నాం అనమాట ఇంకేమైనా నచ్చుతాయని. నాకు ఎందుకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట, మా అత్తగారికి సూట్ అయింది అనిపించింది. ఇంకా తీసుకోండి అన్నా కూడా ఇక ఆవిడ వద్దు నాకు ఇవి చాలని చెప్పేసింది అనమాట. అంటే చాలా సింపుల్గా ఉన్నాయి, రేట్లు ఏం పెద్ద హెవీ అనిపించలేదు నాకు. ఇంకా మా అమ్మగారికి కూడా ఒక శారీ అయితే తీసుకొచ్చాను అనమాట, కట్టుకుంటారు ఫెస్టివల్కి అని చెప్పేసి. ఇది కూడా ఏదో కాటన్ శారీ అండి, ఒక వాష్కి మెత్తగా అయిపోతుంది కాబట్టి తనకు అవే కాబట్టి పెట్టాల్సింది. అంటే తను ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టుకోవడానికి. మా అమ్మగారికి శారీ తెచ్చాను, నచ్చిందని చెప్పింది. బట్ ఎందుకమ్మా నాకు అని చెప్పి అనిందనమాట. ఎందుకేంటి నువ్వు కట్టుకోవాలి అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇద్దండి ఇలా పెట్టిందనమాట మా అత్తయ్య గారు అయితే. అండ్ నేను నెక్స్ట్ డే నేను వేరే ఊరికి వెళ్ళి వచ్చేసరికి అది కట్టుకునిందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను పిక్ తీయడం మర్చిపోయాను. బాగుండింది మా అమ్మగారికి అయితే ఆ శారీ అయితే. ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటుంది, ఇక్కడ అదే చెప్తుంది.
నాకెందుకమ్మా ఈ చీరలు ఇవన్నీ అవసరం లేదని చెప్తా ఉంటది. మా అమ్మగారికి హెల్త్ బాగోదు కదా! ఇంక అలా మాట్లాడుతదనమాట. కానీ తను బావుంటే మాకు గూడా హ్యాపీగా అనిపిస్తది కదండీ! తను సంతోషంగా. సో, అలా తెచ్చిన శారీస్ కూడా అన్నీ చూపిస్తా ఉన్నామనమాట. మా అమ్మగారికైతే నచ్చాయి అని చెప్తోంది. ఇక నెక్స్ట్ డే భోగి గదండీ! ఇక నైట్ మేము ఎన్ని గంటలకు లేచాము, యాక్చువల్‌గా మాకంటే అత్తయ్య గారు వాళ్ళు ముందు లేచేశారు. మేము 4:00 అట్లా లేచామనమాట. 4:30 ఆ టైంకి లేచి ఇక భోగయితే చేసాం. ఇద్దండి శనగలయితే నానబెట్టుంది. ఇవి ఉడకబెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయన్నమాట. ఆయిల్ అయితే తేగలైతే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఉడకబెడదాము అండ్ అలాగే భోగికి కూడా పెడదాము. అంటే భోగిలో వేసుకుంటాం కదా మనం, తేగలు బాగా కాలుతాయి కదా అలా. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట స్వీటీ. ఇంకా దాన్ని తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి తీసుకొని వచ్చేస్తే నైట్కి అంతా అది భోగి చూస్తుంది కదా. నాన్న వాళ్ళు వేయట్లేదు అక్కడ, వేద్దాము అని అన్నా కూడా వద్దొద్దు అని చెప్పి అన్నారనమాట. సరే ఇంకా వద్దులే అని చెప్పి ఇక దీన్నైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు ఇక స్టార్ట్ చేశారనమాట. అప్పుడే ఇల్లంతా కడగడం. ఇక స్వీటీ చూసారా, ఇంకా మా అత్తయ్య గారు చుట్టూ తిరుగుతూ ఉందనమాట చీపురు పట్టుకుని. దానికైతే ఎంత సరదాగా ఉందో, చెప్పినా వినట్లేదు. ఇవ్వు నాన్న నేను కడుగుతానన్నా కూడా ఆహా లేదు నేనే కడుగుతానని చెప్తా ఉందనమాట. పోకిరి పిల్ల అయిపోయిందండి అసలు, మాటే వినడం లేదు. ఇక నేను చేసేస్తా మమ్మీ నాకు వచ్చని చెప్పేస్తా ఉంది. మీ పిల్లలు కూడా ఇంతే ఉన్నారా? ఇది సరదాగా ఉందనమాట. దీనికి ఇంట్లో పని చెప్తే మాత్రం చేయదు, కానీ ఈ నీళ్లతోటి ఆటలు మాత్రం బాగా ఆడిద్ది. ఎందుకులేండి ఇల్లు మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళందరం కడిగేసాం అసలు. ఇది కొత్త ఇల్లు కదా, ఇంకా నీట్గా పెట్టేయాలని చెప్పేసి ఆత్రం ఎక్కువైపోయింది అందరికి కూడా. ఈ మెట్లన్నిటికి కూడా మా అత్తయ్య గారు మొన్న వచ్చే రోజే పెయింట్లు వేపిద్దామని చెప్పేసి ముగ్గులు కూడా గీశారు. మంచి మంచి డిజైన్స్ వచ్చేస్తాయి ఈసారి మీరు ఇంటికి వచ్చేసరికి అని చెప్తా ఉంది. ఈ మెట్లన్నీ కూడా కడిగేసాం. ఇక్కడ మనకు కార్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉందండి. ఇలా మా మామయ్య గారు ఇట్లా సిమెంట్ తోటి అంతా చేపించారనమాట, కార్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా. ఎదురు అక్క వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారనమాట. బాగా మాట్లాడడం కానీ అంతా నాకు బాగా నచ్చారు. అండ్ అలాగే ఇక్కడ హెల్ప్ కూడా మంచిగా చేశారనమాట. మనకి ముగ్గు వేయడానికి కానీ ఈ పెయింట్స్ వేయించడానికి హెల్ప్ అయితే వాళ్ళే చేస్తున్నారు మొత్తానికి. ఇక నేను కూడా మొత్తం ఇదంతా చిమ్మేశాను. స్వీటీ అసలు వినడం లేదండి మాట. ఇవి నాన్న జారు, అక్కడ కింద మనకి స్లోప్ ఉంది కదా, అక్కడ భలే జారుతోంది. అది ఎక్కడ పడుతుందో అని చెప్పి ఇంకా అనేసరికి సరే తీసుకో అని చెప్పి నాకే ఇచ్చిందనమాట. ఇంక ఈ మెట్ల వరకు అయితే కడిగేశాను. ఊర్లకొస్తే నిజంగా ఎంత సరదానో అండి. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ఈ 5 డేస్ ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అటు ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి, ఆ ఊరికి, ఈ ఊరికి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా గడిచిపోయిందనమాట టైము. చాలా బాగా స్పెండ్ చేసిన టైం అనమాట. మళ్ళీ ఇంటికి రాబుద్దే కావట్లేదండి హైదరాబాద్‌కి. ఏముంది అక్కడ అనిపిస్తూ ఉంది నాకు. నాకైతే ఊరికే వచ్చేసి ఉంటే పోతది అనిపిస్తూ ఉందనమాట. అలా మనసుకు అనిపించేస్తుంది. అనేస్తున్నా అనమాట మా ఆయనతోటి, "నువ్వు ఉండు హైదరాబాద్‌లో, నేను మాత్రం ఇక్కడ ఊరికొచ్చేస్తాను. స్వీటీని ఇక్కడే స్కూల్లో వేసేసుకొని నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాను అనమాట. మరి నేనేం చేయాలి మీ ఇద్దరు లేకుండా అని చెప్పి అంటున్నారు ఆయన అయితే. ఇక చిన్న లైఫ్, ఈ లైఫ్లో ఎందుకు ఇంత దూరంగా ఉండాలో అనిపించేస్తుంది ఒక్క నిమిషం. అంటే ఆ అట్మాస్ఫియర్ అటువంటిది, మనకి ఏ బాధలు గుర్తు రావనిపిస్తుంది. నేను మా అత్తయ్య ఇక సోదేసుకున్నామంటే ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటామో, అట్లే అమ్మతోటైనా సరే టైమే తెలియదండి అసలు, మన అనేవాళ్ళు ఉంటే మనకి నిజంగా. ఇదిగోండి మొత్తానికైతే వాష్ అయితే చేసేసామనమాట. పొద్దున్నే మళ్ళీ కారు కడుక్కోవాలి. ఆ భోగి రోజే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాం కూడా, చుట్టాల ఇంటికి వెళ్తున్నాము. సో అలా బిజీగా డే అయితే గడిచిపోతూ ఉందనమాట. ఇదిగోండి ఈ మెట్లని కడిగేశాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. మెట్లు అంత స్మూత్గా ఇచ్చేసారు, కాలు పెడితే జారిపోతూ ఉంది. దీనికి ఏదన్నా చెయ్యాలేమో ఇంకా మరి. మొత్తానికైతే అంత స్మూత్గా ఉండింది. పక్కన కారు బైక్ పెట్టుకోవడానికి నిజంగా ప్లేస్ అయితే భలే ఉండింది. మనకి పక్కన కొంచెం స్థలం కూడా ఉందనమాట. అక్కడ చెట్లు, ఈ హోమ్ టూర్ వీడియో చేశా కదా, ఆ హోమ్ టూర్ వీడియోలో మీరు చూడొచ్చు. అక్కడ పక్కన చెట్లు వేసుకోవడానికి కానీ ఎంత బాగుందో అసలు. అప్పటికి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కరివేపాకు పిలకలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చాడు మా ఆయన. ఆ పక్కనైతే వేసాం అనమాట. మొత్తానికి ఎట్లా బతికాయి. 2 చెట్లు ఉంటే ఆ 2 చెట్లు బతికాయి అనమాట. 3, 4 తెస్తే 2 బతికాయి అంట. కానీ చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి కరివేపాకు అయితే. ఆ కెమికల్స్, అదే ఫర్టిలైజర్స్ ఏమీ లేకుండా పెంచిన చెట్టు అనమాట అది. మా డాడీ వేసిన చెట్టు అంత బాగా వచ్చేసింది. ఇప్పటికీ ఆ కరివేపాకే మేము వాడేది. వాడి పిలకలే తెచ్చి ఇక్కడ వేసాను అనమాట. ఇక్కడ ఇంకా ఆ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది అనమాట. ఇదండి స్వీటీ చూసారా, ముగ్గులు వేసేస్తా ఉంది అప్పటికి. బాగా ఏస్తోందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పర్లేదు ఈ ఏజ్‌కి ఆ మాత్రం. నేనైతే అప్పుడు ఆ ఏజ్‌లో వేసేదాన్ని కాదు. మా అమ్మ ఏస్తుంటే మేము కలర్స్ ఏసేవాళ్ళం అనమాట అంతే. ఇక్కడ స్వీటీ అయితే పర్లేదనమాట, వేస్తా ఉంది. నేనేస్తా నానమ్మ నాకివ్వు అని చెప్పి చూపిస్తా ఉందనమాట. ఇక మొత్తం వేసిందండి. కింద డిజైన్స్ కూడా ఏసింది. నేను ఇంక లోపలికెళ్ళాను ఏదో పనుండి.
దోమలు గుట్టేస్తున్నాయి పాపం. మాకు ఇక్కడ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకో మరి అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. తట్టుకోలేకున్నాము. లోపలికెళ్ళి తలుపులేసుకొని అవి ఉంటాయి కదా స్టిక్స్ పెట్టుకుంటే గానీ నిద్ర పట్టట్లేదు. లేకపోతే ఇంక రక్తం అంతా తాగేస్తా ఉన్నాయి ఆ విధంగా. ఇక పడుకున్నాము ఈ ముగ్గులన్నీ వేసేసుకొని. పొద్దున్నే లేచేసాం కదా ఇంక భోగి వేయడానికైతే మా మామయ్య 4 తీసుకొచ్చాడండి ఈ తాటాకులైతే. ఎక్కువ తేవచ్చు కదా మామయ్య అని అంటే అసలు మా మామయ్య నిద్ర కూడా లేదనమాట. ఇంక మేమైతే లేచేసాము. పక్కన అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అక్క వాళ్ళ భోగి దాంట్లో అంతా చూసాం. ఇక్కడ చూసారా స్వీటీ అనమాట ఈ మెట్లన్నీ వేసింది. నేనే షాక్ అయ్యాను అనమాట. మా అత్తయ్య చెప్తుంది నీ కూతురేనమ్మ వేసింది అనగానే నిజంగానే షాక్ అయ్యాను. మొత్తానికి బుడ్డది కూడా లేసింది చూసారా. దోమలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇట్లా పెట్టుకొని ఉందనమాట. టవల్ అవన్నీ తెచ్చిందనమాట కాళ్ళకు కుట్టకుండా. నేను కూడా లేచి వచ్చి అయితే కూర్చున్నాను. అసలు ఎంత బాగుండిందో భోగి వేస్తుంటే. చాలా హైట్ వచ్చిందండి భోగి మంట అయితే. మా ఎదురుగుండే వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా చెట్టువి కొమ్మల్లాగా ఆ బ్రాంచెస్ అవి తెచ్చి పెట్టారనమాట. ఎంత బాగా మండాయో అసలు హాయిగా అనిపించింది. అదో చూసారు కదా మంది ఇదైతే ఆ పక్కన అక్క వాళ్ళది అది. నాకు అదైతే భలే నచ్చేసింది. ఈసారి మనం కూడా అట్లనే తెద్దామని చెప్పేసి అన్నాను అనమాట. మొత్తానికి ఇలా జరిగింది మా భోగి అయితే. మీరు ఎలా జరుపుకున్నారు మీ భోగి ఫెస్టివల్ అనేది కూడా కంపల్సరీ నాకు కమెంట్స్లో అయితే పెట్టండి. ఇక్కడ అర్జున్ గారు ఏం యాంగిల్స్ తీస్తున్నారు ఆ భోగి మంట కనిపించాలన్నమాట ఆయన ప్రయత్నం అయితే. ఇంకా పక్కన లేయలేదనమాట. రెడీ అయితే చేసుకున్నారు కానీ ఇంకా లేయలేదు. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసుకున్నాను ఇన్స్టాలో అయితే. ఇద్దరిని మా అత్తయ్య అయితే తలకు గుడ్డ కట్టేసింది. మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. దోమలు ఎక్కువగా ఉన్నాయి, మంచు ఎక్కువగానే ఉందన్నమాట. ఈయనేమో షార్ట్ వేసుకొని కూర్చున్నాడు. దోమలు అయితే అబ్బా ప్రళయం సృష్టించాయి. కాసేపటికి పరిగెత్తాడు ఇంకా ఈ దోమలతో నేను భరించలేనని. స్వీటీ అయితే మొత్తానికి ఏదో లుంగి ఏదో తెచ్చుకొని మొత్తం కప్పేసుకుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ భోగి. చూసారు కదా ఇదే అనమాట. నేను వీడియో కూడా తీశాను. చాలా బాగుండింది. ఇవి తాటాకువి వాటి ఆ చెట్టు మొదలు ఇవి ఏమంటారో తెలియదు ఇట్లా బ్రాంచెస్ ఇవి అవన్నమాట. మొత్తానికైతే ఇట్లా కాలుతా ఉంది. కాసేపటికి చాలా పెద్ద మంట కూడా వచ్చేసింది. మొత్తానికైతే మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా మీ ఊర్లో? ఎవరెవరికి ఊర్ల నుంచి బయలుదేరేటప్పుడు బాధేసిందో కూడా చెప్పండి నాకు. నేనైతే నిజంగా చాలా బాధేసింది అసలు. వచ్చేటప్పుడు ప్రతిసారి ఇంతే, ఈసారి కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే. కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేశాం కదా. రోజు మళ్ళీ ఇట్లా అనిపించదు అనమాట. మళ్ళీ అక్కడికి హైదరాబాద్ రాగానే మళ్ళీ ముగ్గురమే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చోవాలనిపించింది నాకు. అలా సరదాగా బయటకైతే వెళ్తాం కానీ ఎంతైనా మన ఫ్యామిలీ అందరు కలిసి ఉంటే ఆ సంతోషం అయితే వేరు కదండి. ఈ భోగిలోనే తేగలు కూడా వేసేసారనమాట. ఆ తేగలు కూడా బాగా కాలి మార్నింగ్కి వస్తాయి. అండ్ దీని మీద వాటర్ ఇది కూడా పెడతారు. వాటితోటి ఇక స్నానం చేయడానికి. చూసారా ఎంత పెద్ద మంటో. మేము సెగకి ఉండలేకపోయాము. చాలా ఎక్కువ వచ్చేసింది ఇంకా కాసేపటికైతే. కానీ ఎంత బాగుందో కదా నిజంగా. మేమైతే అక్కడ నిలబడి కాసేపు ఫొటోస్ దిగలేకపోయాం మేము. అంత వేడి వచ్చేసింది. భయం వేసింది ఇంకా పెద్దగా అయిపోతాను. కాసేపటికి ఆ కర్రలన్నీ కింద కూడా పడ్డాయి. ఇక మార్నింగ్ ఇదిగోండి ముగ్గు వేసేసారనమాట. ఎలా ఉంది ముగ్గు బాగుందా? చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఈ వాటర్ని ఇంకా స్నానం చేసామన్నమాట. ఆ భోగిలో కాగుతుంటాయి కదా ఆ వాటర్ తోటి మేము అందరం స్నానాలు చేసేసాం మా ఫ్యామిలీ అంతా మొత్తము. మా అత్తయ్య గారు అన్ని వాటర్ అన్నీ తీసుకొచ్చారనమాట. దాంట్లో నుంచి బాగా కాలుతున్నాయి అనమాట. ఇద్దండి వాటర్ పోసుకోవడం మళ్ళీ వాటర్ తెచ్చుకోవడం అందరం స్నానాలు పూర్తి చేసుకున్నాం. తేగలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా అంతేనండి. ఇక రెడీ అయిపోయి మళ్ళీ మేము వేరే అత్తమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికైతే బయలుదేరేసాం.